తెలంగాణలో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ కు రావాలంటే 1500 వరకు ఖర్చయ్యేది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉచిత ప్రయాణం పథకంతో ఆ పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సు టికెట్ డబ్బులు మిగలడంతో తమకు కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించిందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మహాలక్ష్ములంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఎంతో సంతోషంగా మహిళలందరూ ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఉన్న మహిళలతో మనం ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఖమ్మం అండి. ఖమ్మం నుంచి హైదరాబాద్. ఫ్రీ బస్ కదా ఇది? టికెట్ తీసుకునే పని లేదు? లేదండి. ఎట్లా ఉంది మీకు ప్రయాణం? ఉందండి. ఇది మొదటిసారి ఇంత ముందు వెళ్ళారు? ఇంతకు ముందు 2-3 టైమ్స్ ఎక్కానండి. ఖమ్మం నుంచి హైదరాబాద్ ఎక్కాను. ఇంత ముందు హైదరాబాద్కి ఎంత ఖర్చు అయ్యేది మీకు? 400. ఇప్పుడు అవి మిగులుతున్నాయి అంటే వెళ్ళడానికి 400, రావడానికి 800 మిగులుతున్నాయి. 800 మిగులుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? కానీ మంచిగా ఉందండి. మంచిగా ఉంది. ఈ పథకం బాగుంది. మంచిగా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు హైదరాబాద్? హాస్పిటల్ నర్సింగ్ చేస్తున్నాను. రెగ్యులర్ గా వెళ్తుంటారు ఎట్లనే? ఇదే బస్సులో? ఇదే ఫస్ట్ టైం వెళ్తారా? ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రయాణం మీకు? బాగుందా? మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు? మదర్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ వెళ్తున్నాం. ఏం చేస్తారు మీరు? హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాం. ఈ మహాలక్ష్మి పథకం ఫస్ట్ టైం వెళ్తున్నారు? ఇంత ముందు ఎక్కారా బస్సు? చాలా సార్లు ఎక్కినామండి. చాలా మంచిగా ఉంది. మా లేడీస్ కి అయితే చాలా బెటర్ అండి. ఎంత మిగులుతుంది మీకు? అంటే ఇంత ముందు 400, 500, 600 కూడా అయ్యేది కదా? సార్, పోవాలంటే నేను ట్రావెల్ ఖమ్మానికి హైదరాబాద్ చాలా సార్లు వెళ్ళా. చాలా వచ్చినప్పుడు పోయినప్పుడు 1500 దాకా ఖర్చు అయ్యాయి. కానీ ఇప్పుడు అవి మిగులుతున్నాయి. మళ్ళీ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాం. ఫ్రీ బస్ వల్ల మాకు అట్లాగా బెనిఫిట్. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా లేడీస్ చాలా. ఎన్ని రోజులకు ఒకసారి హైదరాబాద్ ఖమ్మం వస్తున్నారు? అంటే నేను ఖమ్మం వస్తానండి. నెలకు ఒకసారి వచ్చేదానండి. ఇప్పుడు అవి డబ్బులు చాలా మనకు మిగిలినట్టే కదండి. చాలా చాలా మంచిగా ఉందండి లేడీస్కి అయితే. ఇది మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకింత ముందు హైదరాబాద్ వెళ్ళాలంటే ఖమ్మం నుంచి హైదరాబాద్కి 600 వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అవన్నీ కూడా మాకు మిగులుతున్నాయి. ఆ డబ్బులన్నీ కూడా మిగులుతున్నాయి. టికెట్ తీసుకునే పని లేకుండా మేము హైదరాబాద్ కూడా ప్రయాణం చేస్తున్నామని చెప్తున్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకల్ సార్. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా? అవును సార్. ఎట్లా ఉంది ఫ్రీ బస్ ప్రయాణం? ఎట్లా ఉంది అంటే ఇప్పటికి 200 కోట్లకు పైగా జీరో టికెట్స్ ఇష్యూ చేసింది ఆర్టీసీ. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రయాణం? బాగుంది సార్. సీట్లు దొరికితే బాగానే ఉంటుంది. ఇంత ముందు దొరకలు కానీ ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి. ఇప్పుడు సీట్లు బస్సులు పెరిగినాయి కదా? పెరిగినాయిగా, సీట్లు బాగా దొరుకుతున్నాయి. ఫ్రీగా ఉంటుంది. డ్రైవర్లు కూడా బాగా సహకరిస్తున్నారు. బాగుంది. జర్నీ బాగుంది. చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఏం చేస్తున్నావు? హైదరాబాద్ చదువుకుంటున్నావా? చదువు అయిపోయి జాబ్ చేస్తున్నావా? ఎట్లా ఉంది? జాబ్ చేస్తున్నావా? ఎట్లా ఉంది ఫ్రీ బస్ ప్రయాణం? ఎట్లా ఉంది నీకు? నేను ఫస్ట్ టైం వెళ్తావా? ఎట్లా అనిపిస్తుంది? ఓకేనా? మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణం చాలా సుఖంగా ఉంది, సేఫ్గా ఉంది అని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. గతంలో ఖమ్మం నుంచి హైదరాబాద్కు వెళ్ళాలంటే 400 నుంచి 600 వరకు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చేది. వెళ్ళి రావడానికి 1500 వరకు సుమారుగా ఖర్చు అయ్యేది. ఇప్పుడు అవన్నీ కూడా మాకు మిగులుతున్నాయి. తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తున్నాం. హైదరాబాద్లో ఇతర పనుల మీద కూడా వెళ్ళి అక్కడ పనులు చూసుకుని కూడా మళ్ళీ తిరిగి వస్తున్నామని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. ఒక హైదరాబాదే కాదు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే మహిళలు కూడా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. ఆలయాలకు వెళ్ళేవాళ్ళు, తీర్థయాత్రకు వెళ్ళేవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఈ మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకొని ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ హ్యాపీగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వాళ్ళ గమ్యాలు చేరుకుంటున్నారు. వీడియోస్ వినయ్తో శ్రీధర్, ఏ వినాంధ్రజ్యోతి.